అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం. అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి, ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుభవం రైతులు కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు. ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలి దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం. అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు. అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా అందజేయడం జరుగుతుంది. ఇంకేదైనా మీకు డౌట్లు ఉన్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు. మీ యొక్క ఉన్న సందేహాలకి సమాధానాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మనము పేడ మూత్రము ఇంగువ ద్రావణము తయారీ విధానం తెలుసుకుందాము. ఎక్కువగా శిలీంధ్రకారక తెగుళ్ళు, బ్యాక్టీరియా కారక తెగుళ్ళు, లేకపోతే ఆకుమచ్చ తెగుళ్ళు, కాయ కుళ్ళు తెగుళ్ళు, ఇటువంటి వాటికి అన్నింటికి కూడా మనము డిసీజెస్ అన్నప్పుడు బూడిద తెగులు, ఇలాంటి వాటికి అంటే బూడిద తెగులు ముఖ్యంగా మనకు అన్ని రకాలైనటువంటి పప్పు ధాన్యాల మీద చలికాలంలో ఎక్కువగా వస్తుంది. సొర, బీర, కాకర అలాంటి తీగజాతి కూరగాయల మీద వస్తుంది, మిరపలో వస్తుంది. బూడిద తెగులు కూరగాయల మీద ఇది కామన్ గా వచ్చేటువంటి తెగులు. ఈ తెగులు నివారణకు పేడ మూత్రం ఇంగువ ద్రావణము వాడుకుంటే మంచిది. దీని తయారీ విధానాన్ని చూసినట్టుంటే 5 కిలోల పేడ, 5 లీటర్ల ఆవు మూత్రము, 5 లీటర్ల నీరు, వీటిని బాగా కలిపి 3 రోజుల పాటు దాన్ని రోజు కలుపుతూ మురగబెట్టాలి. మురగబెట్టిన తర్వాత 4వ రోజు నాడు దానికి 150 గ్రాముల సున్నము కలపాలి. సో సున్నం కలిపిన తర్వాత దానికి మళ్ళీ మనము 200 గ్రాముల ఈ ఇంగువ చల్లటి నీళ్ళల్లో కరగదండి, కొంచెం వేడి చేయాలి. నీళ్ళని వేడి చేసి ఆ 200 గ్రాముల ఇంగువను కరిగించి సో దీంట్లో కలపాలి. అప్పుడు మొత్తం మిశ్రమాన్ని 100 లీటర్ల నీరు చేర్చి మనం 1 ఎకరా పైరు మీద పిచికారీ చేసినట్టుంటే మనకు ఈ కాయకుళ్ళు కానీ, ఆకుమచ్చ తెగుళ్ళు కానీ, అంటే ఆకుమచ్చ అన్నప్పుడు ఇప్పుడు వరిలో అగ్గి తెగులు కూడా ఉంటుంది. అగ్గి తెగులు, పాంపుడ తెగులు, ఇలాంటి వాటికి కూడా మనము ఇది వాడవచ్చు. బూడిద తెగులు ఇప్పుడు పెసర, మినుము, తీగజాతి కూరగాయలు, సో వాటి మీద వచ్చేటువంటి బూడిద తెగులు నివారణకు కూడా ఈ పేడ మూత్రం ఇంగువ ద్రావణము చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు 3-4 రోజుల వ్యవధిలో 1-2 సార్లు పిచికారీ చేసినట్టుంటే పూర్తిగా మనము శిలీంధ్రానికి సంబంధించినటువంటి రోగాలన్నింటినీ కూడా మనము తగ్గించవచ్చు. అదేవిధంగా మామిడి పూత దశలో సుటి మోల్డ్స్ అని వస్తుంది. అంటే రసం పీల్చే పురుగులు ఆ పూల గుత్తి మీద అవి రసాన్ని పీల్చినప్పుడు ఒక తీయటి పదార్థము ఆకుల మీద పడుతుంది, ఆకులన్నీ నల్లగా అవుతాయి. అటువంటి సుటి మోల్డ్స్, అది ఫంగస్ అన్నమాట. అటువంటి సుటి మోల్డ్స్ను తగ్గించడానికి కూడా మనము పేడ మూత్రం ఇంగువ ద్రావణాన్ని వాడతాము. ఈ పేడ మూత్రం ఇంగువ ద్రావణం కూడా నిల్వ ఉండదండి. తయారు చేసిన రోజే, అంటే ఇవాళ నానబెట్టావు, రేపు దాన్ని కొట్టేస్తున్నావు కనుక ఎక్కువ రోజులు ఇది నిల్వ ఉండదు. దీన్ని అదే రోజు వాడుకోవాలి. సో అన్ని రకాలైనటువంటి ఆకుమచ్చ తెగులు, వరిలో అగ్గి తెగులు, పాంపుడ తెగులు, ఇలాంటి తెగుళ్ళకు అన్నింటికి కూడా పత్తిలో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుళ్ళే కానీ, కూరగాయల మీద అంటే టమాటా, మిరప, సో వీటి మీద వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు, సర్కోస్పొరా లీఫ్ స్పాట్స్ అంటారు. సో అటువంటి వాటికి అన్నింటికి కూడా సో పేడ మూత్రం ఇంగువ ద్రావణము చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వాడాలి. సో వర్షము మీరు కొట్టిన తర్వాత
గంట లోపట్ల వర్షం వస్తే, ఎందుకంటే అది ఆ మందు ఆకుల మీద నిలబడి ఉండాలి కాబట్టి అట్లాంటి పరిస్థితులలో, వర్షం వచ్చిన పరిస్థితులలో మళ్ళీ స్ప్రే చేయాలి. ఒక 4-5 గంటల వ్యవధి, అంటే మీరు కొట్టిన తర్వాత 4-5 గంటల వ్యవధిలో వర్షం రాలేదు అని అంటే పర్వాలేదు, ఇంకా మళ్ళీ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఇంటర్వెల్ మాత్రము 3-4 రోజుల ఇంటర్వెల్స్లలో ఇంకోసారి కూడా స్ప్రే చేస్తే, అంటే ఉధృతిని బట్టి, సో ఉధృతి రోగకారక సూక్ష్మజీవులు నీకు ఎక్కువగా ఉన్నాయి, ఉధృతి ఎక్కువగా ఉంది అంటే మళ్ళొక స్ప్రే, అంటే ఒక 4-5 రోజుల వ్యవధిలో మళ్ళొక స్ప్రే కానీ ఇచ్చినట్టుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.